తమిళనాడు బ్రాంచ్ అక్కడ సార్ మీరు రావడం మా సంతోషం సార్. చాలా సార్ అది కట్ చేయలేదు సార్. కానీ ఇది మన తెలంగాణలో కానీ మన మహబూబ్ నగర్లో కానీ ఎక్కడ ఈ హల్వా లేదు. అందుకే మేము ఇక్కడ ఉన్న ప్రజలకి ఈ హల్వాని ఎలాగైనా టేస్ట్ చేయించాలని మేము ఇక్కడ హల్వా పాయింట్ పెట్టాము. దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ యొక్క హల్వా అనేది స్వచ్ఛమైన పాలతో కొబ్బరితో చాలా స్వచ్ఛంగా చేయబడుతుంది. ఒకసారి వచ్చి మా హల్వా షాప్కి వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి. మరియు మా దగ్గర చాలా రకాల హల్వాస్ ఉన్నాయి. మస్కత్ హల్వా కానీ, తిరునెల్వేలి హల్వా కానీ, ఖర్జూర హల్వా, మన ఆరోగ్యానికి ఉపయోగకరమైన హల్వాలు చాలా ఉన్నాయి మా దగ్గర. అలాగే ఒక రాగి మట్టు ఉంది, మస్కట్ జ్యూస్ ఉంది. ఇలా ఎన్నో ఆరోగ్యకరమైనవి మేము ఇక్కడ సేల్ చేస్తున్నాం. కాబట్టి మన మహబూబ్ నగర్లో ఎక్కడ ఇటువంటి టేస్ట్ లేదు. అందుకే మన మహబూబ్ నగర్ ప్రజలకి ఎలాగైనా మేము ఇలాంటి టేస్ట్ చూపించాలి. ఎందుకంటే చాలామంది టేస్ట్ చేసిన వెంటనే మాకు ఎలాగైనా కావాలని చాలామంది మమ్మల్ని సంప్రదించారు. మేము తమిళనాడు నుంచి వాళ్ళు ప్రతిసారి మేము తెప్పించడానికి అవ్వదు కాబట్టి మేము డైరెక్ట్గా ఇక్కడే ఒక హల్వా షాప్ పెట్టేసి మొత్తం ఐటమ్స్ అన్నీ ఇక్కడే తెచ్చాము. మేము ఎలాగైనా ఇక్కడికి తేవడానికి కూడా మాకు చాలా ట్రాన్స్పోర్ట్ కానీ చాలా కష్టమైంది. ఎందుకంటే ఇది ఒక కర్ణాటక కానీ పక్కన కర్ణాటక ఉంటే త్వరగా తెప్పేసి, కానీ మేము ఇది చాలా దూరం నుంచి తమిళనాడు నుంచి ట్రాన్స్పోర్ట్ లేకపోయినా ఎలాగో చాలా బాగా ఇబ్బందికరంగా పడి, ఎందుకంటే ఎలాగైనా ఇక్కడ ఉన్న ప్రజలకి మేము ఇది ఒక టేస్ట్ అనేది వీళ్ళకి తెలియాలి, ఎలా ఉంటుందో ఈ రుచి, మీరు ఆరోగ్యానికి ఎలాగైనా ఒక మంచి రుచికరమైన పదార్థం అనేది వీరికి ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో మేము కష్టపడుతూ ఇక్కడికి తెచ్చాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రండి. నా పేరు వచ్చేసి ప్రవీణ. మరి మా అత్తమ్మ, మా మావయ్య గారు వీరి యొక్క బ్లెస్సింగ్తో కానీ, ఒక దేవుని బ్లెస్సింగ్తో కానీ మేము ఇక్కడ హల్వా షాప్ ఓపెన్ చేస్తాం. కాబట్టి ఇది ఏజేజే హల్వా అని, మస్కట్ హల్వా అని చెప్పేసి జనరల్గా నాకు తెలిసిన వాడికి చాలా హల్వాలు నేను టేస్ట్ చేశాను. కానీ ఇది మస్కట్ హల్వా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా హైలైట్ ఉంది. ఎందుకంటే ఇంకో విషయం ఏంది విన్నదంటే ఇది తమిళనాడులో మాత్రమే తయారు చేయబడుతుంది. దాదాపుగా ఒక 50 నుంచి 60-70 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి తయారు చేస్తున్నటువంటి మస్కట్ హల్వా అద్భుతమైన టేస్ట్ ఉంది. ఇందులో రాగి మాల్ట్ అని చెప్పేసి అది చాలా అద్భుతంగా రాగి మాల్ట్ ఒక బాదం మిల్క్ తిన్న టేస్ట్ కన్నా అద్భుతమైన టేస్ట్ రాగి మాల్ట్ లోపల కనిపిస్తుంది. ఈ హల్వా ఏదైతే తయారవుతుంది ఇది కొబ్బరి పాల ద్వారా తయారు చేస్తున్నటువంటి హల్వా అంటే ఇది యాక్చువల్లీ నేను టేస్ట్ చేశాను. 2-3 రకాల టేస్ట్ చేశాను నేను. దాదాపుగా ఒక 10 రకాల హల్వా టేస్ట్ ఇక్కడ మనకు లభిస్తాయండి. 10 రకాల హల్వా అంటే మనం జనరల్గా ఒక 2-3 రకాల ఐటమ్స్ తోటి హల్వా తయారు చేయడం చూసాం. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే టోటల్గా ఒక 10 రకాల హల్వాలు ఇక్కడ మనకు లభిస్తాయి అన్నమాట. ఓన్లీ హల్వా. ఈ హల్వా ఎంత అద్భుతంగా ఉంటుందంటే టేస్ట్తో పాటు మన బాడీ లోపల బోన్స్కి సమర్థత కోసం కానీ, బాడీ ఉల్లాసానికి కానీ, ఉత్సాహం కోసం కానీ ఎంతో ఎక్సైట్మెంట్గా మన స్కిన్ గ్లో కూడా అద్భుతమైన స్కిన్ గ్లో వస్తుంది ఈ హల్వా కూడా. హల్వా మనకి ఎవరికైనా తినడానికే కానీ, ఇంకా ఫంక్షన్స్కే కానీ, దేనికే కానీ మంచిగా గిఫ్ట్ ప్యాకింగ్లో ఇచ్చినా కూడా తిన్న వాళ్ళు టేస్ట్ వచ్చి ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఇది చాలా అద్భుతంగా టేస్ట్ ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పే మాటల్లో ఎంత నమ్మకం ఉంది, ఎంత నిజం ఉంది అనే విషయం మీరు ఖచ్చితంగా గ్రహిస్తారు.